హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అనే టాపిక్ని కంటిన్యూ చేసుకుందాము. ఈ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది. డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, యూనిపోర్ట్, యాంటీపోర్ట్, సింపోర్ట్ గురించి నేర్చుకున్నాం. ఆ వీడియో కూడా ఉంది, క్రింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఓకే, ఇది కంటిన్యూ చేసుకుందాం. ప్లాంట్స్ వాటర్ రిలేషన్స్, మొక్క మరియు నీటి సంబంధాలు. ఏంటి మొక్కలకి మరియు నీటికి ఉన్న సంబంధం ఏంటి? వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఫిజియలాజికల్ యాక్టివిటీస్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ వాటర్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. సకల జీవరాశులకు చాలా ముఖ్యంగా కావలసినటువంటి పదార్థము ఈ వాటర్ అనేది. అంతేకాకుండా వీటి యొక్క జీవక్రియలు అన్నిటిలో కూడా ఇది మెయిన్ పాత్ర పోషిస్తుంది. ఓకే, వాటర్లో అనేకమైనటువంటి సబ్స్టెన్సెస్ కరిగి ఉంటాయి కదా. మోస్ట్ సబ్స్టెన్సెస్ ఆర్ డిజాల్వ్డ్. కాబట్టి ఏం ప్రొవైడ్ చేస్తుంది వాటర్ అనేది? ప్రొవైడ్స్ ద మీడియం. ఓకే, ఒక యానకాన్ని ఏర్పరుస్తుంది. మొక్కలు బాగా పెరగడానికి కావలసినటువంటి ఒక మీడియంని. ఎందుకని? దీనిలో అనేకమైనటువంటి సబ్స్టెన్సెస్ అనేవి కరిగి ఉన్నాయి. The protoplasm of the cell is nothing but water in which different molecules are dissolved and several particles are suspended. ఏమేమి ఉన్నాయి ఇందులో? ప్రోటోప్లాజంలో, సెల్లో ఉన్నటువంటి ప్రోటోప్లాజంలో వివిధ పదార్థాలు కరిగి ఉన్నటువంటి నీటి రూపమే ఏది? ఈ ప్లాంట్ సెల్లో ఉన్నటువంటి ప్రోటోప్లాజం. ఓకే, ఎగ్జాంపుల్ వాటర్ మినరల్ తీసుకున్నట్లయితే ఎంత ఉంటుంది వాటర్ కంటెంట్ అనేది? 92% కన్నా ఎక్కువగా ఉంటుంది. ఏ వాటర్ మిలాన్ కంటైన్స్ ఓవర్ 92% వాటర్. ఓకే, మోస్ట్ హెర్బేసియస్ ప్లాంట్స్ హ్యావ్ ఓన్లీ అబౌట్ 10 to 15% ఆఫ్ దైర్ ఫ్రెష్ వెయిట్ యాజ్ డ్రై మ్యాటర్. హెర్బేషియస్ ప్లాంట్స్ వాటి యొక్క తాజా బరువులో కేవలము ఈ 10 నుంచి 15% మాత్రమే, 10 to 15% మాత్రమే డ్రై వెయిట్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ విత్ ఇన్ ఏ ప్లాంట్ వ్యారీస్. అంటే ఈ వాటర్ యొక్క వితరణ మొక్క యొక్క భాగాల్లో వేరువేరుగా ఉంటుంది. ఓకే, వూడీ పార్ట్స్లోనేమో తక్కువగా ఉంటుంది, సాఫ్ట్ పార్ట్స్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, వూడీ పార్ట్స్ ఎలా ఉంటాయి? హ్యావ్ రిలేటివ్లీ వెరీ లిటిల్ వాటర్, వైల్ సాఫ్ట్ పార్ట్స్ మోస్ట్లీ కంటైన్ వాటర్. సీడ్ మే అపియర్ డ్రై, కానీ ఏముంటుంది అందులో? బట్ ఇట్ స్టిల్ హ్యాస్ వాటర్. వాటర్ని కలిగి ఉంటుంది. ఒకవేళ వాటర్ లేకపోతే ఏమవుతుంది? అదర్వైజ్ ఇట్ వుడ్ నాట్ బి అలైవ్ అండ్ రెస్పిరింగ్. నీరు ఉంది కాబట్టే కొంత జీవిస్తుంది మరియు శ్వాసిస్తుంది. అది లేకపోతే ఏం లేదు, జీవించలేదు మరియు శ్వాసించలేదు. ఇట్ వుడ్ నాట్ బి అలైవ్ అండ్ రెస్పైరింగ్. రెస్పిరేషన్ కూడా జరగదు, శ్వాసించలేదు. టెరెస్ట్రియల్ ప్లాంట్స్ టేకప్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ డైలీ. ప్రతిరోజు ఈ భౌమ మొక్కలు అనేవి భూమి మీద మనం రోజు చూస్తూనే ఉంటాం. ఆ మొక్కలు ఎక్కువగా నీటిని గ్రహిస్తాయి, కానీ దానిలో కొంత భాగం ఏమైపోతుంది? బట్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ లాస్ టు ద ఎయిర్ త్రూ ఎవాపరేషన్ ఫ్రమ్ ద లీవ్స్. లీవ్స్ ద్వారా అవి వాతావరణంలోకి బాష్పోచ్చేకము అంటే ఎవాపరేషన్ అనే ప్రాసెస్ ద్వారా అవి తిరిగి వాతావరణంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ని ఏమంటారు? ట్రాన్స్పిరేషన్. ఓకే, ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా ఈ లీవ్స్ నుంచి ఎక్కువ వాటర్ అనేది వాతావరణంలోకి మళ్ళీ తిరిగి చేరుతుంది. మెచ్యూర్ కార్న్ ప్లాంట్, బాగా అభివృద్ధి చెందినటువంటి ఒక మొక్కజొన్న మొక్క కార్న్ ప్లాంట్ అనేది ఒక రోజులో ఎంత వాటర్ తీసుకుంటుంది? అబ్జార్బ్ ఆల్మోస్ట్ 3 liters ఆఫ్ వాటర్ ఇన్ ఏ డే. ఒక రోజులో 3 లీటర్ల నీటిని పీల్చుకుంటుంది. అదే మస్టర్డ్ ప్లాంట్, ఆవ మొక్క, అబ్జార్బ్ వాటర్ ఈక్వల్ టు ఇట్స్ ఓన్ వెయిట్ ఇన్ అబౌట్ 5 hours. ఓకే, ఆవ మొక్క ఏమో 5 గంటలలో తన బరువుకు సమానమైన నీటిని గ్రహిస్తుంది. అదే మొక్కజొన్న మొక్క ఏమో ఎంత గ్రహిస్తుంది? ఒక రోజులో 3 లీటర్ల నీటిని తీసుకుంటుంది, అబ్జార్బ్ చేసుకుంటుంది. బికాస్ ఆఫ్ దిస్
high demand for water, it is not surprising that water is often the limiting factor for plant growth and productivity in both agricultural and natural environment. నీటి యొక్క అవసరత అనేది అత్యధికంగా ఉన్న దాన్ని బట్టి దేనికి పెరుగుదలకి మరియు వ్యవసాయంలో ఉత్పత్తికి ఈ యొక్క న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో తరచుగా అవసరం ఉంటుంది. కాబట్టి ఇది వాటర్ అనేది ఒక లిమిటింగ్ ఫ్యాక్టర్. ఓకే, దీస్ ఆర్ ద ప్లాంట్స్ వాటర్ రిలేషన్స్. మొక్కకి మరియు నీటికి ఉన్నటువంటి సంబంధాలు. వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఫండమెంటల్ టు అండర్స్టాండింగ్ వాటర్ మూమెంట్. ఈ నీటి సెక్మము అనేటటువంటి ఒక సిద్ధాంతము నీటి చలనాన్ని తెలుసుకోవడానికి ఒక మౌలికమైనటువంటిది. సొల్యూట్ పొటెన్షియల్ అండ్ ప్రెషర్ పొటెన్షియల్ ఆర్ two main components that determine water potential. ద్రావిత సెక్మము నీటి సెక్మము అనే ఈ రెండు అంశాలు, ఈ రెండు కాంపోనెంట్స్, మెయిన్ కాంపోనెంట్స్ అనేవి ఈ వాటర్ పొటెన్షియల్ని నిర్ధారిస్తాయి. వాటర్ మాలిక్యూల్స్ పొసెసెస్ కైనెటిక్ ఎనర్జీ. వాటర్ మాలిక్యూల్స్ అనేవి గతిజ శక్తి అంటారు, కైనెటిక్ ఎనర్జీని కలిగి ఉంటాయి. In liquid and gaseous form, water molecules are random motion, that is both rapid and constant. లిక్విడ్ ఫామ్లో అండ్ గ్యాషియస్ ఫామ్లో ఉన్నటువంటి ద్రవ వాయు రూపంలో ఉన్నటువంటి ఈ నీటి అణువులు యొక్క చలనం అనేది ఎలా ఉంటుంది? చాలా వడిగా, ర్యాండమ్గా ఉంటుంది, ర్యాపిడ్గా ఉంటుంది అండ్ స్థిరంగా ఉంటుంది, కాన్స్టెంట్గా కూడా ఉంటుంది. The greater the concentration of a water in a system, the greater is its kinetic energy or water potential. ఒక వ్యవస్థలో నీటి గాఢత ఎక్కువ ఉంటే దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ కూడా ఎలా ఉంటుంది? అంత ఎక్కువగా ఉంటుంది. ప్యూర్ వాటర్ విల్ హ్యావ్ ద గ్రేటెస్ట్ వాటర్ పొటెన్షియల్. స్వచ్ఛమైన నీటికి అత్యధికంగా వాటర్ పొటెన్షియల్ అనేది ఉంటుంది, నీటి శాఖం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇఫ్ టూ సిస్టమ్స్ కంటైనింగ్ వాటర్ ఆర్ ఇన్ కాంటాక్ట్, అంటే నీటికి ఉన్నటువంటి రెండు వ్యవస్థల వలన ర్యాండమ్ మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, ఈ దిశారహిత చలనం వలన విల్ రిజల్ట్ నెట్ మూమెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సిస్టమ్ విత్ హైయర్ ఎనర్జీ టు ద వన్ విత్ లోయర్ ఎనర్జీ. సిస్టమ్స్లో హైయర్ ఎనర్జీ ఉంటుంది, లోవర్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి వాటర్ అనేది మూమెంట్ ఎలా ఉంటుంది? మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ హైయర్ వాటర్ పొటెన్షియల్ రీజన్ టు లోవర్ పొటెన్షియల్ రీజన్. వాటర్ మూమెంట్ ఎటు నుంచి ఎటు ఉంటుంది అంటే ఎక్కువ నీటి సెక్మము ఉన్నటువంటి ప్రాంతము నుంచి తక్కువ నీటి సెక్మం ఉన్న ప్రాంతంలోకి వాటర్ అనేవి ప్రవహించడం జరుగుతుంది. మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ హైయర్ వాటర్ పొటెన్షియల్ రీజన్ టు లోవర్ వాటర్ పొటెన్షియల్ రీజన్. దిస్ ప్రాసెస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ down a gradient of free energy is called diffusion. హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ పొటెన్షియల్ నుంచి లో కాన్సన్ట్రేషన్లోకి, అంటే వాటర్ పొటెన్షియల్ అనేది అక్కడ తక్కువ ఉంటుంది, నీటి గాఢత, నీటి యొక్క సెక్మం అనేది తక్కువ ఉన్న జోన్లోకి వాటర్ అనేవి ప్రవేశించడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ డిఫ్యూజన్. వాటర్ పొటెన్షియల్ ఈజ్ డినోటెడ్ బై ద గ్రీక్ సింబల్ psi ఆర్ ఈ సింబల్ అండ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ప్రెషర్ యూనిట్స్ పాస్కల్స్. దీని పీడన ప్రమాణాలు ఏంటి? పాస్కల్స్. వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ప్యూర్ వాటర్ అట్ స్టాండర్డ్ టెంపరేచర్స్ విచ్ ఈస్ నాట్ అండర్ ఎనీ ప్రెషర్ ఈజ్ టేకెన్ టు బి 0. స్టాండర్డ్ టెంపరేచర్స్, ప్రామాణిక ఉష్ణోగ్రతలు అండ్ శూన్య పీడనాల వద్ద ఈజ్ నాట్ అండర్ ఎనీ ప్రెషర్, అక్కడ ఏమీ ప్రెషర్ అనేది లేదు. అక్కడ స్వచ్ఛమైనటువంటి ఈ యొక్క ప్యూర్ వాటర్కి ఉన్నటువంటి వాటర్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది? WP 0. ప్యూర్ వాటర్కి కొంత సొల్యూట్ కలిపాం. సమ్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ప్యూర్ వాటర్. ద సొల్యూషన్ హ్యాస్ ఫ్యూవర్ ఫ్రీ వాటర్ మాలిక్యూల్స్ అండ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ డిక్రీజెస్, సో రెడ్యూసింగ్ ఇట్స్ వాటర్ పొటెన్షియల్. ఎప్పుడైతే ఒక ప్యూర్ వాటర్కి మనం సొల్యూట్ కలిపామో సొల్యూషన్ ఏర్పడుతుంది, ద్రావణం ఏర్పడుతుంది. ఈ ద్రావణం సొల్యూట్ కలిపిన విధానాన్ని బట్టి ఈ యొక్క ప్యూర్ వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఈ యొక్క వాటర్ పొటెన్షియల్ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. హెన్స్ ఆల్ సొల్యూషన్స్ హ్యావ్ ఏ లోవర్ వాటర్ పొటెన్షియల్ దెన్ ప్యూర్ వాటర్. కాబట్టి
అన్ని ద్రావితాలకి యొక్క ప్యూర్ వాటర్తో పోలిస్తే తక్కువ వాటర్ పొటెన్షియల్ని కలిగి ఉంటాయి. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ లోవరింగ్ డ్యూ టు డిజల్యూషన్ ఆఫ్ ఏ సొల్యూట్ ఈస్ కాల్డ్ సొల్యూట్ పొటెన్షియల్. ఈ ప్యూర్ వాటర్కి సొల్యూట్ కలిపినప్పుడు ఈ వాటర్ పొటెన్షియల్లో ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క తగ్గుదలని, లోవరింగ్ని ఏమంటారు అంటే solute potential. It is called solute potential. It is denoted by psi s. Psi s is always నెగిటివ్. ఎందుకని నెగిటివ్ అంటున్నాం? ఈ సొల్యూట్ కలపడం వల్ల వాటర్ పొటెన్షియల్ అనేది డిక్రీజ్ అయిన విధానాన్ని బట్టి ఇది ఎప్పుడూ కూడా నెగిటివ్. ద మోర్ ద సొల్యూట్ మాలిక్యూల్స్ లోవర్ ఈస్ psi s. సొల్యూట్ మాలిక్యూల్స్ పెరిగిన కొద్దీ సొల్యూట్ పొటెన్షియల్ కూడా తగ్గిపోతుంది. psi s అంటే సొల్యూట్ పొటెన్షియల్. ఈ సొల్యూట్ పొటెన్షియల్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఫర్ ఏ సొల్యూషన్ అట్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ psi w is equal psi s. ఒక నిర్దిష్టమైన అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వద్ద వాటర్ పొటెన్షియల్ అనేది సొల్యూట్ పొటెన్షియల్కి సమానమవుతుంది. ఇఫ్ ఏ ప్రెషర్ గ్రేటర్ దాన్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్ టు ప్యూర్ వాటర్ ఆర్ ఏ సొల్యూషన్, ఇట్స్ వాటర్ పొటెన్షియల్ ఇంక్రీజెస్. వాతావరణ పీడనం కంటే అధిక పీడనాన్ని, ఎక్కువ ప్రెషర్ని ప్యూర్ వాటర్కి కానీ సొల్యూషన్కి కానీ అప్లై చేసినప్పుడు వాటర్ పొటెన్షియల్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. పంపింగ్ వాటర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. నీటిని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి పంపింగ్ చేయటం వంటిది. ఒక ప్లాంట్ సిస్టమ్ తీసుకున్నట్టయితే వాటర్ ఎంటర్స్ ఏ ప్లాంట్ సెల్ డ్యూ టు డిఫ్యూజన్ ద్వారా ప్లాంట్ సెల్లోకి వాటర్ అనేది ఎంటర్ అవుతాయి. ఏం జరుగుతుంది ఇప్పుడు వెంటనే? కాజింగ్ ఏ ప్రెషర్ టు బిల్డప్ అగైన్స్ట్ ద సెల్ వాల్ పైన ఎక్కువ పీడనం అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఆ యొక్క సెల్ ఏమవుతుంది? సెల్ అనేది టర్జిడ్ అవుతుంది, ఎక్కువ ఉబ్బుతుంది. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇన్ వాటర్ పొటెన్షియల్ ఇన్ సచ్ టర్జిడ్ సెల్ ఈస్ కాల్డ్ ప్రెషర్ పొటెన్షియల్, యూజువల్లీ పాజిటివ్. ప్రెషర్ను ఉపయోగించడం ద్వారా సెల్లో ఏర్పడేటటువంటి పెరుగుదలను ఏమంటారు? ప్రెషర్ పొటెన్షియల్. ఇది ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుంది. ఎందుకని? ఇక్కడ వాటర్ పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ యూజ్ చేయడం వల్ల అందులో ఉన్నటువంటి వాటర్ పొటెన్షియల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ఈస్ డినోటెడ్ బై psi p. ఇన్ ప్లాంట్స్ నెగిటివ్ పొటెన్షియల్ ఆర్ టెన్షన్ ఇన్ ద వాటర్ కాలమ్ ఇన్ ద xylem plays a major role in water transport up a stem. జైలం ద్వారా నీరు పైభాగానికి ప్రవహించేటప్పుడు జైలం యొక్క వాటర్ కాలంలో, నీటి స్తంభంలో నెగిటివ్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ఎ సెల్ ఈజ్ ఎఫెక్టెడ్ బై బోత్ సొల్యూట్ అండ్ ప్రెషర్ పొటెన్షియల్. సో psi w is equal psi s plus psi p. ప్లాంట్స్ అండ్ వాటర్ రిలేషన్స్ అండ్ వాటర్ పొటెన్షియల్ కంప్లీట్ అయింది. మరో టాపిక్తో మరో వీడియోలో మరలా కలుద్దాము. ఈ వీడియో లెసన్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి.